రెండో విషయం ఏంటి చెప్పండి? రెండో విషయం, నీ ముఖము మనోహరం. గమనించండి, నీ ముఖము మనోహరం అనడానికి దానికి సాదృశ్యం ఏంటంటే ఏమంటే సంఘానికి పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏముండాలి చెప్పండి? సంఘము పరిశుద్ధత కలిగి ఉండాలి. సంఘము పవిత్రతలోకి ఉండాలి. ప్రేమ దేవుని వారలరా, ఈరోజు సంఘానికి పరిశుద్ధత అంటే గిట్టలేకపోతుంది. సంఘములో ఒకనాడు ప్రారంభ సంఘము పరిశుద్ధత కలిగి ఉంది. ప్రారంభ సంఘము దేవునికి మహిమకరంగా ఉంది. ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయంటే సంఘములో అహంకారం చేర్చబడింది, సంఘములో పాపం చేర్చబడింది, సంఘములో వ్యభిచారం చేర్చబడింది, సంఘములో మోసం చేర్చబడింది, సంఘములో భయంకరమైన దేవునికి ఆయాసకరమైన పాపము చోటు చేసుకున్నది. ప్రియులారా, ఇక్కడ పావురానికి చెప్తున్నాడు, పావురమా నీ ముఖము మనోహరము. ఈరోజు సంఘానికి చెప్తున్నాడు దేవుడు, సంఘమా నీవు మనోహరంగా అంటే పవిత్రంగా నాకు కనపడాలి. ఒక మాట మీరు చూడగలిగితే లేవియాకాండం 11వ అధ్యాయం 45వ వచనం, నేను మీకు దేవుడునై ఉండుటకు, నేను మీకు దేవుడుగా ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను, నిన్ను రప్పించిన యెహోవా, నేను పరిశుద్ధుడను, మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడును, మీరును పరిశుద్ధుడుగా ఉండాలి. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు, ఈనాడు క్రీస్తు అయిన ప్రభు, ఏమైనా బండ అయిన క్రీస్తు యేసయ్య మనకు చెప్తున్నాడు సంఘానికి, సంఘమా మీరందరూ పరిశుద్ధత కలిగి ఉండాలి. మీ మాటలలో, మీ చూపులలో, మీ క్రియలలో, మీ నడవడికలో, మీ జీవితంలో పరిశుద్ధత కనపడాలి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆత్మీయంగా దైవికంగా నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. పావురమా నీవు మనోహరముగా ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు.